ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు అభినందనలు తెలుపుతూ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కళారూపంలో చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే ఆపరేషన్ సింధూర్ బంగారు శాలువాను సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించాడు. అట్టి శాలువాను ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి పంపిస్తానని ఆయన తెలిపారు. నల్ల విజయ్ మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని, యావత్ దేశం ఏకతాటిపై నిలబడి ఉగ్రదాడిని ఖండించిందని జరిగిందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించి దాడికి ప్రతిచర్యగా త్రివిధ దళాలతో మన సత్తా చాటి దాయాది దేశానికి ముష్కరులకు ప్రపంచ దేశాలకు భారతీయ త్రివిధ దళాల సత్తా ఏంటో తెలియజేశారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఆపరేషన్ సింధూర్ బంగారు శాలువా 2 మీటర్ల పొడవు, 38 ఇంచుల వెడల్పు, 10 గ్రాముల బరువుతో 2 గ్రాముల బంగారంతో ఆపరేషన్ సింధూర్ శాలువాను నేయడం జరిగిందని, అట్టి శాలువాను ఆగస్టు 7న జరిగే చేనేత